వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెస్టినీ ట్రావెలర్ 01. సో ఈరోజు అయితే నేను లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాను కదా గైస్. సో ఇక్కడ నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది. పూణే వరకు ఉంటుంది. నేను వెళ్ళబోతున్న ట్రైన్ నంబర్ 20915. సో ఇది వచ్చి లింగంపల్లి నుండి స్టార్ట్ అయ్యి ఇండోర్ వరకు వెళ్తుందన్నమాట. హంసఫర్ ఎక్స్ప్రెస్. సో చూడండి డిస్ప్లే బోర్డులో 20915 లింగంపల్లి ఇండోర్ హంసఫర్ ఎక్స్ప్రెస్. సో మనమైతే అందులోనే వెళ్ళబోతున్నాం ఈరోజు. అదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 4 అయితే చూపిస్తుంది. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వెళ్ళిపోదాము. టైం 9:30 అవుతుంది. మనం వెళ్ళబోయే ఇండోర్ హంసఫర్ ఎక్స్ప్రెస్ డిపార్చర్ టైం 10:05. ఇది లింగంపల్లి నుండి ఇండోర్కి వెళ్తుంది. టువార్డ్స్ పూణే, సూరత్, ఉజ్జయిన్ జంక్షన్ మీదుగా ఇంకా ఇండోర్ అయితే రీచ్ అవుతుంది. సో చూడండి గైస్, 4th నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది మనం వెళ్ళబోయే హంసఫర్ ఎక్స్ప్రెస్, ఇండోర్ హంసఫర్ ఎక్స్ప్రెస్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నేను టికెట్ విషయాలు చెప్తాను, చూస్తూనే ఉండండి. మామూలుగా హంసఫర్లలో జనరల్ కోచ్లు ఉండవు. సో దీంట్లో అయితే స్లీపర్ కోచ్, సెకండ్ సిట్టింగ్ అండ్ థర్డ్ ఏసీ ఉన్నాయి. థర్డ్ ఏసీ అయితే 10 కోచెస్ ఉన్నాయి. ఇంకా స్లీపర్ విషయానికి వస్తే 7 కోచెస్, సెకండ్ సిట్టింగ్ 1 కోచ్ అయితే ఉంది. సో జనరల్ అయితే లేదు. జనరల్ టికెట్ తీసుకొని ట్రావెల్ చేయడం ఇందులో కష్టం. సో రిజర్వేషన్ ఉంటేనే ట్రైన్ ఎక్కగలము, లేకుంటే సూపర్ ఫాస్ట్ టికెట్ తీసుకునైనా ఇంకా టీటీఆర్ని కన్విన్స్ చేయడానికి కూడా కుదరదేమో మేబీ. సో నెక్స్ట్ స్టేషన్లో దిగే అది ఇది అంటుంటారు. సో మీరు బుక్ చేసుకుని ఈ ట్రైన్ ఎక్కడానికి ట్రై చేయండి. జనరల్ టికెట్ తీసుకొని ఎక్కితే మళ్ళీ అనవసరంగా తిప్పుతారు టీటీఆర్లు. సో వినరనమాట. సో 4th ప్లాట్ఫామ్లోకి అయితే వచ్చేసాను గైస్. సో చూడొచ్చు మన హంసఫర్ ఎక్స్ప్రెస్, ఇండోర్ హంసఫర్ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ బుకింగ్ డీటెయిల్స్ చెప్పాలంటే నేనైతే నిన్న మార్నింగ్ 9 o'clock అయితే బుక్ చేశాను. నిన్న మార్నింగ్ 9 o'clock నేను వెయిటింగ్ లిస్ట్ చూసినప్పుడు జనరల్ వెయిటింగ్ లిస్ట్ 101 అయితే చూపించింది. బట్ నేనైతే మేక్ మై ట్రిప్లో బుక్ చేశాను. అందులో ట్రిప్ గ్యారంటీ అనే ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని అయితే యూజ్ చేసుకొని ఇంకా దాన్ని బేస్ చేసుకొని నేనైతే బుక్ చేశాను. అంటే ట్రిప్ గ్యారంటీ ఎనేబుల్ చేసుకోవడం కాదు, ట్రిప్ గ్యారంటీ ఉంటే ఒక నమ్మకం, కన్ఫర్మ్ అవుతుందని ఒక నమ్మకం నాకు. సో నేనైతే బుక్ చేశాను. నిన్న మార్నింగ్ బుక్ చేస్తే ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి చార్ట్ ప్రిపేర్ అయ్యి నాకైతే ఆర్ఏసీ బెడ్త్ కన్ఫర్మ్ అయింది. మళ్ళీ ఆర్ఏసీ పడ్డది, తలకాయ నొప్పి. సో ఆర్ఏసీ 71 S4లో పడింది. సో మనదే లాస్ట్ ప్రిఫరెన్స్ ఆర్ఏసీలో. సో చూద్దాం క్లియర్ అవుతుందా లేదా ఈ ట్రైన్లో ఆర్ఏసీ అనేది చూపిస్తాను ఫర్దర్గా ఇంకా ట్రావెల్లో. సో ఇవి ట్రైన్ విషయానికి వస్తే ఇదైతే ఇండోర్ వరకు ఉంటుంది. మనమైతే ఎండ్ టు ఎండ్ జర్నీ చేయడం లేదు. లింగంపల్లి టు పూణే వరకు అయితే చేస్తున్నాము. సో రేపు మార్నింగ్ 7:50కి అలా ఉంది టైము పూణేకి. సో రీచ్ అవుతుందా, అదే టైంకి రీచ్ అవుతుందా లేదా చూద్దాము. ఇదైతే వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట, సండే రోజు మాత్రమే ఉంది. సో నా బ్లాగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా నేనైతే ఇన్స్టాంట్గా జర్నీస్ చేస్తుంటాను అనమాట, అంటే సడన్ ట్రిప్స్. సో అందులో టికెట్ బుకింగ్స్, ఇంకా జనరల్ టికెట్ తీసుకుంటే ఒకవేళ ఆ ట్రైన్లో కండిషన్ ఎలా ఉంటుంది, మనకి సీట్ దొరుకుతుందా లేదా, ఆర్ఏసీ పడితే ఆర్ఏసీ క్లియర్ అవుతుందా లేదా అనేవి చూపించడము. సో చూస్తుంటే గాయస్ నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అంటే మెయిన్గా ట్రైన్స్లో మనకైతే ట్రైన్ డీటెయిల్స్ అవన్నీ ఇంపార్టెంటే, బట్ ఎలా ఉంటుంది జర్నీ అనేది మెయిన్గా ఇంపార్టెంట్ అనమాట. సో నేనైతే అది అందించడానికైతే ట్రై చేస్తాను. సో చూస్తూనే ఉండండి లాస్ట్ వరకు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే. సో మీకు అనిపించవచ్చు ఇదే ట్రైన్లో ఎందుకు బుక్ చేసుకున్నామని. సో నేనైతే చూశాను, ముంబై ఎల్టీటీ, ముంబై సిఎస్ఎంటీ వెళ్ళేవి. అంటే సికింద్రాబాద్ నుంచి ఒకటి ఉంది, అలాగే నాంపల్లి నుంచి ఒకటి ఉంది, అంటే సండే రోజు. అంటే ముంబై సిఎస్ఎంటీ అయితే డైలీ ఉంది, ఎల్టీటీ మాత్రం వీక్లీ 2 times ఉంది. బట్ వాటికి బుక్ చేసుకోవడం ఎందుకంటే అవి అయితే ముంబై వెళ్తున్నాయి డైరెక్ట్గా. సో ముంబై రూట్ అయితే హైదరాబాద్ నుంచి చాలా అంటే చాలా రష్గా ఉంటుంది, అంటే ఎప్పుడు జనం ఉంటారు, ఎక్కువ ప్యాసింజర్స్ అయితే ట్రావెల్ చేస్తారు. నేను ఫేస్ చేయడం జరిగింది ఒకసారి హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్లో, ఈ ముంబై ఎల్టీటీలో. బట్ అందుకే నేను చూశాను అనమాట. వీక్లీ ఎక్స్ప్రెస్ ఇది హంసఫర్, అందులోనూ ఇండోర్ వెళ్తుంది, అంటే ముంబై సైడ్ వెళ్తుంది వాపి అట్లా.
కానీ మనకైతే మెయిన్గా అయితే ఇండోర్ కదా. సో అక్కడ నుంచి ఇంకా లింగంపల్లికి వచ్చి నేనైతే ఎక్కడం అయితే జరుగుతుంది. సో లింగంపల్లి బెస్ట్, అంటే టికెట్ అయితే కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయని నేనైతే బుక్ చేసుకున్నాను. ఆర్ఎస్ అయినా కన్ఫర్మ్ అయింది. వేరే ట్రైన్లలో బుక్ చేసి ఉంటే నాకు ఆర్ఎస్ కూడా పడుతుందో లేదో అనేది చెప్పలేను. ట్రిప్ గ్యారెంటీ ఉన్నా నమ్మలేము గాయస్ అప్పుడప్పుడు. సో మన అదృష్టం లక్ ఉంటేనే ట్రిప్ గ్యారెంటీ ఉన్నా కన్ఫర్మ్ అవుతుంది. ట్రిప్ గ్యారెంటీ ఉన్నా ఒక్కొక్కసారి అయితే కన్ఫర్మ్ కాని రోజులు కూడా ఉన్నాయి. సో చూసి బుక్ చేసుకోండి కొంచెం ప్లాన్గా ఏ ట్రైన్కి వెళ్తే బాగుంటుందని. సో డిపార్చర్ టైం అయితే అయ్యింది గాయస్ ఈ ట్రైన్ది 10:05. సో చూడండి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ సో గైస్ ఎగ్జాక్ట్ 10:05కి అయితే ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్ లింగంపల్లి నుండి అయితే డిపార్ట్ అయింది. సో ఇంకా రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్ టైంకి రీచ్ అవుతుందా లేదా అనేది చూద్దాము. సో చూస్తూనే ఉండండి. RAC 71 పడింది కదా మనకి. సో అది క్లియర్ అవుతుందా లేదా, ఒకవేళ క్లియర్ అయితే ఎక్కడ అవుతుంది, ఏ స్టేషన్లో అవుతుంది అనేది కూడా చెప్తాను, చూపిస్తాను. చూస్తూనే ఉండండి. बाद में झगड़ा मेरे को बाद पैसा बना के तेरे को सीट दो, जितने से पहले मैं पहले बोल रहा हूँ एडजस्ट करके जाना बस। अलग अलग बना दो हमको, आगे मत दे क्या रात का टाइम ऑर्डर को चेक करने का पूरा जो आधार कार्ड दे दो। उतर गया तुम 800 रुपया तुम वहाँ से ट्रेन पकड़ के जाते जाऊँगा। टिकट नहीं है ना, आप आते हो, हम नहीं आ रहे ना। సో ఇందాక చూసినట్టు ఈ ట్రైన్లో జనరల్ కోచెస్ లేకపోయినా జనరల్ టికెట్ తీసుకొని సూపర్ ఫాస్ట్ జనరల్ టికెట్ తీసుకొని ఎక్కిన వాళ్ళు అయితే ఉన్నారనమాట. సో వాళ్ళకైతే టీటీఆర్ అయితే పెనాల్టీ రాసి ఇంకా ట్రావెల్ చేయడానికి అయితే అలవెన్స్ అయితే ఇచ్చాడనమాట. సో ఇందాక నేను చెప్పినట్టు జనరల్ టికెట్ తీసుకొని ట్రావెల్ చేయలేరేమో అనేది కాకుండా జనరల్ టికెట్ తీసుకొని పెనాల్టీ కట్టి ట్రావెల్ చేయవచ్చు. అది అడ్జస్ట్ అయ్యి సీట్ అయితే ఇస్తాడని అయితే చెప్పలేదు. ఒకవేళ ఎక్కడైనా వేకెంట్ ఉంటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వచ్చు, లేదంటే లేదు. సో అలా ఉంటుంది అనమాట. సో హంసఫర్లో అయితే జనరల్ టికెట్ కూడా ట్రావెల్ చేయొచ్చు. సో ఈ ఇండోర్ హంసఫర్ ఎక్స్ప్రెస్లో నేను పూణే వరకు ట్రావెల్ చేస్తున్నాను. సో లింగంపల్లి నుండి పూణే వరకు కేవలం 3 స్టాపులు మాత్రమే ఉన్నాయి మధ్యలో. ఒకటి వచ్చి వికారాబాద్, ఇంకోటి వచ్చి గుల్బర్గా కలబుర్గి, ఇంకోటి వచ్చి సోలాపూర్. మొత్తం 3 స్టాపులు. సో మనమైతే వికారాబాద్ అయితే 11 o'clock అయితే దాటేసాము, డిపార్ట్ అయ్యాము. ఇంకా వికారాబాద్లో ఇంకా నాకు RAC ప్యాసింజర్ అయితే ఎవరు ఎక్కలేదు. నా 71 సీట్లో ఇద్దరు ఉండాలి కదా, బట్ అయితే 71లో RAC ప్యాసింజర్ అయితే లేడు ఇప్పటికీ. అంటే వికారాబాద్ అయితే దాటేసింది. మేబీ ఎక్కి రావచ్చు, రాకపోవచ్చు, బట్ అయితే ఇప్పటికైతే రాలేదు. 10 minutes అవుతుంది వికారాబాద్ దాటిన తర్వాత దాటి. సో ఇంకా నాకు తెలిసి మ్యాక్సిమం RAC రాడేమో అనుకుంటున్నా. సో వస్తే చెప్పలేము. సో గుల్బర్గా వచ్చి ఇంకా 1:30 అలా చూపిస్తుంది టైము. సో గుల్బర్గా నుంచి ఉండొచ్చా లేదా అనేది తెలియదు. సో చూద్దాం గుల్బర్గాలో ఏమైనా ఎక్కుతాడా. నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం గుల్బర్గా నుంచి అయితే ఉండదు. ఉంటే వికారాబాద్ నుంచే ఉండాలి.
బట్ అయితే లేట్ కాబట్టి సో పడుకుందాము. ఒకవేళ వస్తే చూద్దాం. సో చూపిస్తాను, చూద్దాం ఎలా ఉంటుందో నా ఆర్ఏసీ జర్నీ. సో ఇంకా మీతో షేర్ చేసుకోవాల్సిన విషయం ఆర్ఏసీ క్లియరెన్స్. సో నేనైతే లింగంపల్లిలో ఎక్కాను కదా ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్లో, నాదైతే 71 ఆర్ఏసీ. సో క్లియరెన్స్ కష్టం అవుతుంది అనుకున్నాను, లాస్ట్ ప్రిఫరెన్స్ కదా మనది. సో టైం బాగుండి ప్యాసింజరే రాలేదు, ఆర్ఏసీ ప్యాసింజర్. మేబీ క్యాన్సిల్ చేసి ఉండొచ్చు, లేదంటే ట్రావెల్ చేయకపోయి ఉండొచ్చు. బట్ నిన్నైతే నైట్ అయితే రాలేదు. నేను ఒక్కడినైతే ఈ 71 బెర్త్లో అయితేనే ఉన్నాను. సో ఆర్ఏసీ క్లియరెన్స్ అవ్వలేదు, ఏం లేదు, బెర్త్ నాకే అలాట్ అయింది. సో హ్యాపీగా పడుకొని ట్రావెల్ చేశాను పూణే వరకు. ఈ ట్రైన్ యొక్క యాక్చువల్ అరైవల్ టైం 7:50 పూణే జంక్షన్కి. బట్ అయితే ఎర్లీగానే రీచ్ అయిపోయింది. చెప్పాలంటే ఆల్రెడీ పూణేకి 6:50కే రీచ్ అయిపోయింది హడప్సర్ అనే రైల్వే స్టేషన్కి. పూణే జంక్షన్ నుండి 5 కిలోమీటర్ల దూరం. సో అక్కడైతే క్రాసింగ్లో అయితే వేస్తాడనమాట. యాక్చువల్గా ఇదైతే 6:50కే రీచ్ అయిపోయింది అన్నట్టు. సో యాక్చువల్ అరైవల్ టైం కంటే 1 గంట ముందే పూణేకి అయితే రీచ్ అయిపోయింది ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్. సో జర్నీ విషయానికి వస్తే ఫాస్ట్గానే వచ్చింది ట్రైన్, 3 స్టేషన్లే. సో ఇంతటితో మన బ్లాగ్ అయితే కంప్లీట్ అవుతుంది. పూణే జంక్షన్ రీచ్ అయిపోయాను. సో లింగంపల్లి టు ఇండోర్ వెళ్ళే హంసఫర్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేశాను కదా 20915లో. సో ముందుగా అయితే నేను జనరల్ టికెట్తో ట్రావెల్ చేయలేమనుకున్నాను. బట్ అయితే జనరల్ టికెట్తో కూడా ట్రావెల్ చేయొచ్చు ట్రైన్లో, కానీ అడ్జస్ట్ అవ్వాలి. అలాగే నాకు ఆర్ఏసీ 71 పడింది, S4 ఆర్ఏసీ 71. కో ట్రావెలర్ కో ప్యాసింజర్ రాకపోవడంతో నాకు ఆర్ఏసీ సీటు నాకే, మొత్తం సీటు 71 నాకే అలాట్ అయింది. సో ఇంకా నేనైతే హ్యాపీగా పడుకొని అయితే వచ్చేసాను. సో ఇలా ఉంటుంది ఈ ట్రైన్లో జర్నీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్ డూ సపోర్ట్.